ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను. మిమ్మల్ని దహించినంతగా నేను కోపింపను. హోషేయ గ్రంథం 11:9 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి తగిలిన ప్రభు నీకు వందనాలు. ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. మా మధ్య పరిశుద్ధ దేవుడిగా నువ్వు ఉండవు, మనుషుడు కాదు నాయన. నువ్వు సజీవుడు అయిన దేవుడవు, దహించు అగ్ని అయి ఉన్నావు నా తండ్రి. నువ్వు మా మీద కోప్పడవు, ప్రేమిస్తున్న దేవుడవు. నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి. డిఎస్ రాయబోతున్నటువంటి నీ బిడ్డలకు తోడుగుండి బాగా చదువుకొని సిద్ధపట్టకు సహాయం చేయండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రిని. కృపలో భద్రపరిచి కాపాడండి ఆయన. నీ సన్నిధి తోడుగుంచమని మేలుతో నిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా తోటి సేవకులైనటువంటి వారు చేస్తున్న పరిచర్యను దీవించి నూరంతలుగా ఆశీర్వదించమని యేసునామమున చున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమేన్. ఆమేన్.